హలో ఎవ్రీబడి ఓ రేంజ్ లో జరుగుతోంది గణేష్ నిమజ్జనం ఉత్సవాలు హైదరాబాద్ లో మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయ్యే వరకు ఆయనకి స్పేస్ ఇచ్చారు. వన్స్ ఆయన నిమజ్జనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన అందరి ఏదైతే చెప్తారో ఈ 11 days పూజలు అందుకున్న వినాయకుళ్ళు ఒకే లైన్లో రోజు అయితే రోజన్నీ ట్రాఫిక్ జామ్ మన వెహికల్స్తో అయిపోతుంటుంది. ఈ రోజు ఎక్కడ చూసినా సరే గణేష్ వెహికల్స్ కి సంబంధించే ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. బికాస్ బ్యాక్ టు బ్యాక్ వినాయకుళ్ళు అందరూ ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరడానికి బ్యాక్ టు బ్యాక్ బయలుదేరారు కాబట్టి సో లెట్ us కంటిన్యూ ద సేమ్ స్పిరిట్. ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి మార్నింగ్ నుంచి మనం సాక్షి టీవీ స్టూడియోలో హంగామా చేస్తూ వెళ్తున్నాము. ఆ ఫెస్టివ్ వైబ్ని ఫెస్టివ్ స్పిరిట్ని ఎలా అయితే కొనసాగిస్తూ ఉన్నామో ఇప్పటికీ కూడా ఇంకా చాలా వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా లైన్ టు లైన్ ఒక వినాయకుడి తర్వాత ఇంకో వినాయకుడు, ఒక వినాయకుడి తర్వాత ఇంకొక వినాయకుడు నడుస్తూనే ఉన్నాడు కాబట్టి అదే స్పిరిట్తో ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం సాక్షి టీవీ స్టూడియో నుంచి. అండ్ మీకోసం ఇప్పుడు నేను తీసుకొచ్చిన గెస్ట్లను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇవాళ ఎవరమైనా సరే గణేష్ చతుర్థి అని అన్నా, లేకపోతే నిమజ్జనానికి సంబంధించిందైనా, లేకపోతే ఈ 11 రోజులు మనం అందరం ఏం స్మరించుకుంటూ ఉన్నాం, ఒక 4-5 ఎక్కడన్నా కలిశారు అంటే వెంటనే మనం టక్కని ఏం చెప్తాం, జై బోలో గణేష్ మహారాజ్కి అని స్టార్ట్ చేస్తాం కదా. అదే స్పిరిట్తో నేను కూడా ఇవాళ మన ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇదే టైటిల్తో ఒక వీడియో సాంగ్ని రిలీజ్ చేసిన మ్యూజికల్ టీమ్ and more than that నా ఫ్రెండ్స్ వచ్చేసారు ఇవాళ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూ. ముందుగా ర్యాప్ రాక్ షకీల్. హలో షకీల్ గారు. హాయ్. హలో నమస్తే. హాయ్. కొత్తగా ఉంది కదా మనం నమస్తే చెప్పుకోవడం చాలా కొత్తగా ఉంది. అండ్ జస్ట్ లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. మై స్వీట్ నేహా ఇస్ విత్ మీ టుడే. హాయ్ నేహా. హాయ్, వెరీ నైస్ టు సీ యూ ఇక్కడ. నాకు కూడా ఈ యాంగిల్లో కెమెరా బయట చాలా మాట్లాడుకున్నాం కానీ కెమెరా ముందు మాట్లాడుకోవడం కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఎన్ అదర్ గెస్ట్ విత్ మీ, సోమదత్త. హాయ్ సోమా, ఎలా ఉన్నారు? అంటే వీళ్ళిద్దరూ హైపర్ యాక్టివ్ నాకు తెలుసు, మీరు చాలా సాఫ్ట్ అని అనుకుంటున్నారు అంతేనా? లేకపోతే ఛాన్స్ ఎవరు అట్లా డామినేట్ చేస్తూ ఉంటారు అంతే కదా? లేని ఐడియాలన్నీ ఇస్తున్నావు ఇప్పుడు. ఓహో అదా విషయం, ఏదో చెప్తే అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను. అవునా? అంటే హిందీ నాకు ఎలా వస్తుందో తెలుసా, అటువైపుకి వెళ్ళి ఇద్దరా అంటే వచ్చిన, మళ్ళీ అటువైపుకి వెళ్ళి ఇద్దరా, అలా నీకు కూడా తెలుగు అనమాట, నాకు అర్థమైంది అంతేనా? అమ్మాయి బేసికల్ గా ఏం చెప్పదు, అంత తలోపుతుంది అంతేగా. ఓకే ఫైన్. షకీల్ మీరు చెప్పండి, మీతో స్టార్ట్ చేస్తే జై బోలో గణేష్ మహారాజ్కి ఈ వీడియో సాంగ్ వీడియో ఆల్బమ్కి సంబంధించి రీసెంట్గా లాంచ్ చేసిన నేపథ్యంలో హౌ ఇస్ ద రెస్పాన్స్, ఎలా జరుగుతోంది, జర్నీ ఎంత దాకా వచ్చింది, లెటెస్ట్? నార్మల్గా అది నేను లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ రిలీజ్ చేశాను. దానికి ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ అనమాట. సో బీట్ ఓరియంటెడ్గా ఉండాలని చెప్పి కొంచెం కమర్షియాలిటీ యాడ్ చేసి సాంగ్ చేశాను. సో బయట నుంచి ఎక్కువ కర్ణాటక అక్కడ కూడా అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా చేశాను అది. సో అక్కడి నుంచి బాగా మంచి రెస్పాన్స్, ఎక్కువ కర్ణాటకలో ఎక్కువ రెస్పాన్స్, తర్వాత తమిళనాడులో అంటే అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశాను. తెలుగుకి ఫస్ట్ తెలుగు, తర్వాత అన్ని లాంగ్వేజ్ చేశాను. జై బోలో గణేష్ మహారాజ్ కి సాంగ్ ఏది ఒక్కసారి మేము వినొచ్చా ఆ ఆల్బమ్? ఇప్పుడు మీరు పాడితే ఇంకా మంచి కిక్ వస్తుందని అనుకుంటున్నాం. శివపార్వతి పుత్రుడా మా అందరి మిత్రుడా, నీ పండగ మొదలయ్యే డప్పులు మోగేనురా, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై 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 బోలో గణేష్ మహారాజ్ కి. లడ్డూ లంబోదర ఉండ్రాళ్ళ దేవుడా, నీ పూజలు చేస్తాము డప్పులు కొడతామురా, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై 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 బోలో గణేష్ మహారాజ్ కి. డీజేలు డిస్కోలు గణనాయక, నీకై ఊరు వాడ తీనుమాల గణనాయక, నీకై ఊరంతా ఊగిపోతే గణనాయక. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై 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 బోలో గణేష్ మహారాజ్ కి, జై జై బోలో గణేష్ మహారాజ్ కి, జై 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 బోలో గణేష్ మహారాజ్ కి. శివ పార్వతి పుత్రుడా మా అందరి మిత్రుడా, నీ పండగ మొదలయ్యే డప్పులు మోగేనురా, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై 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 బోలో గణేష్ మహారాజ్ కి, జై. సూపర్ సూపర్ సూపర్. అసలు ఏమన్నా ఎనర్జీయా! ఈ ఎనర్జీ రోజు ఇలా రీఫిల్ అవుతూ ఉంటుందా షకీల్? చెప్పండి. అసలు మిమ్మల్ని ఎప్పుడు మామూలుగా నడవడం, మామూలుగా మాట్లాడడం చూడమేమో, అసలు ఎప్పుడు ఇట్లా హైపర్ గానే ఉంటారా? ఎట్లా చెప్పండి, ఆ సీక్రెట్ ఏంటి?
అంటే ఇట్లా హైపర్ ఉండడం వల్ల కూడా ఒకసారి ప్రాబ్లం కూడా అయిపోయింది అది. అవునా? అయ్యో. హైపర్గా ఉండడం వల్ల నేను ఒకసారి హెడ్సెట్ పెట్టుకొని ఇట్లా అంటున్నాను. ఆ పైన నుంచి ఏదో ప్రాబ్లం అయిపోయింది దానికి. నేను మా పై ఫ్లోర్లో ఒకరు ఉండేవారు అనమాట. సో బాల్కనీలో అలా చేయడం ఉండడం వల్ల బెటర్ సబ్ కుछ ठीक है ना सब बेटा सब कुछ ठीक है ना అని చెప్పి తీసుకుంటే क्या कुछ हुआ बोला नहीं कुछ नहीं कुछ आंग में आन रहा था वो हेल्थ खराब होता बेटा ऐसा कुछ नहीं मैं कुछ गाना गा रहा था అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాగే జరిగింది. చైర్లో కూర్చోవడం కూడా నాకు రాదు ఒక అట్లా. అందుకనే నేను ఇట్లా ఊగుతూనే ఉంటాను అన్నమాట. సో అలా అయిపోతుంది అట్లా. సరే, అయితే మాతో పాటు ఈ హాఫ్ అన్ అవర్ ఆడియన్స్ కూడా అట్లాగే ఫుల్ ఎక్సైట్ చేయించండి. డన్, వీఆర్ ఆల్ రెడీ అన్నమాట. సో ఇప్పుడు మీ అందరికీ తెలియని పాయింట్, అంటే మీలో కొంతమందికి తెలిసే ఉంటుందిలే, బట్ స్టిల్ నేహా వచ్చేసి షకీల్ వైఫ్ అనే ఆల్బమ్ చేశాను. ఓకే, సూపర్. ఇదైతే నాకు తెలియదు ఈ పాయింట్. చెప్పండి అయితే. లేదు ఏం లేదు, చెప్పండి. సరే, అయితే ఆ టాపిక్ ని నేను కంటిన్యూ చేస్తాను కొంచెంసేపు క్లారిటీ తీసుకున్న తర్వాత. మీన్ వైల్ ఈ గణేష్ ఉత్సవాల్లో మీకు మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఈవెంట్ అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు వరకు అంటే నాకు తెలిసిన ఫెస్టివల్స్లో నేను బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అంటే గణేష్ ఫెస్టివల్. ఎందుకంటే మేము ఊర్లో ఉన్నప్పుడు బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళే వాళ్ళం. ఒక మట్టి అక్కడ అమ్మేవాళ్ళు కదా, అవి దొంగతనం చేసి తీసుకొచ్చేవాళ్ళం. సో దాంతో తయారు చేసి వాళ్ళకి పెయింటింగ్ మేమే తయారు చేసుకుని మేమే బొమ్మ పెట్టేవాళ్ళం. సో అలాగా మేమే చందాలు వసూలు చేసేవాళ్ళం అంతా. సో కొన్ని దగ్గర చందాలు వసూలు చేయడానికి పోతే ఇంకా తరుముకునేవాళ్ళం. అంటే మీరు ఏం చేస్తారు ఆ చందాలు తీసుకునేది అన్నట్టు. సో ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేస్తాం చిన్నప్పటి నుంచి. సో అది బాగా మాకు ఇన్ని పనులు చేసే అంత ఛాన్స్ నాకు దొరకలేదు. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు షోసే కదా, అంతే. ఫెస్టివల్ అంటే షో, వెళ్ళిపోయే వాళ్ళం, పాడేస్తాం అంతే. సో మనకి ఫెస్టివల్ అన్న వెంటనే ఇంట్లో చేసుకునే ఛాన్స్ వస్తే అది అసలు మహాప్రసాదం అన్నట్టు వస్తే మటుకు సూపర్ గా చేసుకుంటాం. ఎందుకంటే మై ఫేవరెట్ ఫెస్టివల్. చిన్నప్పటి నుంచి కూడా వచ్చేసి నా బుక్స్ అన్నీ తీసుకెళ్ళి పెట్టేసేదాన్ని. నా మ్యూజిక్ బుక్స్, స్కూల్ బుక్స్ మొత్తం తీసుకెళ్ళి పెట్టేసి ఫుల్ బొట్లు పెట్టేసి నాన్న హంగామా చేసేదాన్ని అనమాట కుదిరితే. లేదు అంటే ఇంకా తెలిసిందే అంత లేదు. మా నేహా గురించి సరే నేహా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతం? నువ్వేం సాంగ్స్ పాడుతున్నావు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం జరుగుతుంది? నేను రీసెంట్ గా వచ్చేసి వెతికా నేనే అనే సాంగ్ విజయ్ ఆంటనీ గారు హీరోగా వచ్చిన తుఫాన్ సినిమాలో పాడాను. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ హిట్ అన్నమాట. అండ్ ఇప్పుడు September 27th ఆయనదే హిట్లర్ అని ఇంకొక మూవీ రిలీజ్ అవుతుంది, అందులో కూడా సాంగ్ పాడాను. లవ్లీ. ఎట్లా అనిపిస్తుంది నేహా, అంటే విజయవాడలో ఉన్నప్పుడు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి స్లోగా స్టెప్ వైజ్ కెరియర్ బిల్డ్ చేసుకుంటూ ఈ రోజు ఒక ప్లేబ్యాక్ సింగర్ గా రికగ్నిషన్ వస్తున్నప్పుడు డెఫినెట్లీ అది చాలా మోటివేటింగ్ గా అనిపిస్తూ ఉంటుంది, చాలా సాటిస్ఫాక్టరీగా కూడా అనిపిస్తుంటుంది కంటెంట్మెంట్ తో. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత కష్టం ఉంది నేహా? చాలా ఉంది. నీకు తెలుసు, అదే పాయింట్. ఏముంది అంటే మనకి ఎక్కువ లగ్జరీస్ ఏం లేకుండా చిన్నప్పటి నుంచి కూడా అయితే స్కూల్, లేదంటే మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్, లేదంటే షోస్ లో ఉంటాం, కాంపిటీషన్స్ లో ఉంటాం, మధ్యలో దొరికిన గ్యాప్ లో చదువుకుని కూడా ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేవి. సో వెరీ హ్యాపీ. అంతవరకు టీచర్స్ అందరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ప్లే బ్యాక్ లో ఛాన్స్ దొరకడం అంటే అది అందరికీ దొరకదు. లైక్ షోస్ చాలా మంది చేస్తూ ఉంటారు, కాంపిటీషన్స్ లో పాడుతూ ఉంటారు, బట్ ప్లే బ్యాక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎన్నో షోస్, ఒక 100 షోస్ 1000 షోస్ చేస్తున్న వాళ్ళు కూడా ప్లే బ్యాక్ లో రావడం ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మన వాయిస్ క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటేనే మనకి ప్లే బ్యాక్ లో దొరుకుతుంది. సో నాకు అలా మంచి సాంగ్స్ దొరుకుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఛాన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. సో నేహను ఇంత స్వీట్ గా అసలు మాట్లాడడం అనేది, ఆ స్వీట్నెస్ అలా చిన్నప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సో అంతే స్వీట్ గా ఏదైనా ఒక మంచి గణేష్ సాంగ్ ప్లీజ్. యా ష్యూర్. నా ఫేవరెట్ గణేష్ సాంగ్ పాడతాను. సి అంటే భక్తి పాట కాదు, వినాయకుడు పిలిచినా సరే పలుకుతాడు చక్కగా. తిరు గణనాథ తిరు గణనాథ ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు గణనాథ నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరు గణనాథ తిరు గణనాథ
కనులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు చదివిన ప్రశ్నలనే పరీక్షలో రా నువ్వు చదవని లేదైనా ఛాయిస్లో పో నువ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివు ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివు తిరు గణనాథదిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు గణనాథదిద్దై తిరు గణనాథదిద్దై. ఈ పాట విన్నప్పుడు అల్లా అనుకుంటా తెలుసా నిజంగా ఇవన్నీ నిజమైపోతే ఎగ్జామ్స్ లేకుండా టెన్షన్లు లేకుండా పెన్ను పేపర్లు లేకుండా నేను చదివి మాత్రం ఎగ్జామ్లో రాళ్ళు మిగిలి అన్ని పోవాలి చదవడం కూడా ఎందుకు నేహా చెప్పు నా మైండ్ లో ఏది ఉంటే అది ఆన్సర్ లో వచ్చేయాలి అంతే పాస్ అయిపోవాలి ఏం రాసినా మార్క్స్ అంతే లవ్లీ సోమా మీరు చెప్పండి ఏంటి పరిస్థితి అసలు మనం మాట్లాడదామో వద్దా ఊరికనే తలుపుదాం ఏదో ఒకటి చెప్పండి మీకు తెలుగు కంఫర్టబులా లేకపోతే హిందీనా ఇంగ్లీషా ఇంగ్లీష్ ఇస్ ఫైన్ వద్దు అసలు ఆ టాపిక్ లేదు ఓకే నేహా టెల్ us about yourself Soma sorry yeah Soma Hi. hello My name is Soma. I am from Calcutta, okay and I have been I have been a part of Shakil Ji's team since a year now, and I came to Hyderabad last year. Acha. And it's been like 1 year that I am here. And just started my journey into like playback and musical shows. so far how many songs have you sung So far 5 songs okay yeah. so you're in your early stages of your Yes, career yes, very early stage. very early stages so good to get connected with you can we hear your voice in a nice Ganesh bhajan Yes, yes please sure, so ma'am. please go ahead See. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाणाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाणाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुखमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलक्षायिने गुरुविक्रमाय गुह्यक्रवराय गुणवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डखाया गीताशाराय गीतातत्त्वाय गीतागोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाणाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि. Super, super, super. Wish you loads and loads of success and best wishes always, Soma. So tell us, what difference did you observe celebrating Ganesh Chaturthi in Kolkata and in Telangana or Andhra Pradesh, I have to say, in the Telugu communities? I think here in Telangana, Ganesh Utsav is celebrated with a lot of pomp and joy, with a very it's very grand actually. So it's the first time that I've been here, and Is it? yeah. Oh wow. In this festival, and I've really seen that people are enjoying and they were just dancing and they were just having so much of fun. So each and every pandal was just sprung with so much of lights and Correct. laughter Correct. and joy. So usually Ganesh festival is not celebrated this way in Kolkata? Not with that much of Only joy. Devi Navratris are Yeah. done in a very huge way, no? Yes. But yes, మా తెలుగు రాష్ట్రాలలో అయితే అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వినాయక చవితి అని అంటే అసలు ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరం ఒకే చోటకి చేరుకుంటాం. అండ్ వినాయక చవితి ఉత్సవాల్లో భాగం అవ్వడానికి వీ వుడ్ లవ్ టు, వీ వుడ్ వెయిట్ టు. అండ్ ఇంకా ఈ 9 days or 11 days or 13 days అసలు ఇంకా ఆకాశమే హద్దు ఆ సంతోషానికి సంబరానికి. షకీల్ గారు మీరు చెప్పండి, ఇట్లా తీన్మార్, అసలు మీరు ఫుల్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఎప్పుడు మీకు ఆ తీన్మార్ మ్యూజిక్ అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా మీరు తీన్మార్ డాన్స్ గణేష్ ఉత్సవాలలో వేసిన సందర్భాలు ఉన్నాయా? సందర్భాలు కాదు, ఎప్పుడు వేయలేదో అడగండి. అంటే బేసిక్గా బీట్ ఉంటే మనకు ఆగదు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు బయటకు పంపించరు, ఆ కలర్స్ అన్ని వేస్తారు కదా. అంటే ఇక్కడంటే కలర్స్ తక్కువ, అక్కడ కలర్స్ ఎక్కువ, ఆంధ్ర సైడ్ ఎక్కువ కలర్స్ ఉండేవి. సో అక్కడ ఇంట్లో నుంచి బయటకు పంపించేవాళ్ళు కూడా. ఈవెన్ దో వెనకాల నుంచి పారిపోయి వెళ్ళిపోయి అక్కడ మధ్యలో డ్యాన్స్ చేయడము, వాళ్ళు తోసేయడము ఇవన్నీ. సో ఆ డాన్స్ తీన్మార్ వేసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచి అంత ఫాస్ట్ బీట్ ఒక గణేష్ పాట మీరు పాడితే వినాలని ఉంది. అంటే లైక్ మనకి అందరికి నోటెడ్ సాంగ్ ఇప్పుడు లైక్ గణనాయక ఎలా ఉందో, అసలు గణేష్ వినాయక చవితి అంటే మనకి దండలయ ఉండలయ సాంగ్ లేదే మనకి అసలు. ఎందుకంటే దాన్ని బీట్ చేసే సాంగ్ ఇప్పుడు దాకా వచ్చిందంటే నేను అసలు అంటే అంత బాగుంది నాకు. అది విన్నప్పుడే ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది వినాయక చవితి అంటే. సో మీరు ఇప్పుడు అది పాడుతున్నారు మా కోసం. స్టార్ట్ 3, 2, 1 గో. Like దండాలయ్య ఉండాలయ్య దయ్యం చయ్య దేవా, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య రోవా, పిండి వంటల ఆరగించి కొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆరగించి తోడు నీడ అందించయ్య. ఓ దండాలయ్య ఉండాలయ్య దయ్యం చయ్య దేవా, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య రోవా. చిన్నారి చిట్టెలు కైలా లాలించరా లంబోదర, పాపం కొండంత ఈ పెను భారం, ముచ్చమటలు తక్కిందిరా ముచ్చగమలు దక్కిందిరా, ఓ జన్మధన్యం. చిన్నారి చిట్టెలు కైలా భరించరా లంబోదర, పాపం కొండంత ఈ పెను భారం, ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓ జన్మధన్యం. అంబాదిగా ఉండగల ఎంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా, ఎలుకనికే ఏనుగు కదా చిత్రం కదా, దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుచయ్య దేవా, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్య రోవా, పిండి వంటల ఆరగించి కొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆరగించి తోడు నీడ అందించయ్య. ఓ దండాలయ్య ఉండాలయ్య దయ్యుచయ్య దేవా,
వైరల్ ఎనర్జీ అని చెప్పాలి ఇంకా. అసలు ఎట్లా ఇట్లా బేసికల్ గా మీరు నేర్చుకున్నారా ఇదే పాటలో, లేకపోతే పాటలు విని 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 మీరు ట్యూన్ చేశారా? అంటే నాట్ ఓన్లీ సింగింగ్, మీరు సింగింగ్ పాటకి సంబంధించి మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఐ హర్డ్ మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, పాడిస్తారు, పాడతారు, ఇలా చాలా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయి. ఇంకా నేను కామాలు పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి మీ కెరియర్ ఎట్లా పర్స్యూ చేస్తున్నారు, ఎట్లా స్టార్ట్ చేశారు అసలు చెప్పాలంటే? నా కెరీర్ అంటే బేసిక్గా మ్యూజిక్ రిలేటెడ్ ఫ్యామిలీస్లో ఎవరు లేరు. నార్మల్గా మేము చైల్డ్హుడ్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే మ్యూజిక్ అనేది టేక్ ఆఫ్ అవడానికి మెయిన్ రీజన్ అండి. నాకు తెలియకుండా ఎందుకు ఏదో సాంగ్స్ రాసుకుంటూ పాడటము, అంటే తప్పులో రైటర్ సెకండరీ అది, పాడటం చేస్తూ ఉండేవాడిని. స్కూల్లో కూడా మా తెలుగు ప్రభాకర్ సార్ అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే నేను స్కూల్కి రాకపోయినా సార్ ఇవాళ నేను షోకి వెళ్ళాను సార్ అని చెప్పి, అంటే వెళ్ళకపోయినా వెళ్ళని చెప్పేవారు, ఎంకరేజ్ చేసేవారు. నాకు మెయిన్ స్పెషల్లీగా నాకు మ్యూజిక్ ఇది ఏదో కొత్త వరల్డ్ని చూడాలి అని అనిపించింది. ఎప్పుడు అనిపించింది అంటే, సో మా ఇంటి దగ్గర చిన్నప్పుడు బిస్కెట్స్ అమ్మడానికి, బ్రిటానియా బిస్కెట్స్ అమ్మడానికి వ్యాన్స్ వస్తుంటాయి. అందులో మైకేల్ జాక్సన్ సాంగ్స్ వేస్తూ ఉండేవాళ్ళు బయట. సో ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఏంటంటే, అప్పుడు మైకేల్ జాక్సన్ అంటే ఎవరో నాకు తెలియదు, పబ్లిక్ అంతా నిలబడి ఒక బంచ్లా చూస్తూ ఉండేవాళ్ళు. సో నాకు అనిపించింది ఎవరితోనంటే సో అండ్ సో అట్లా మైకేల్ జాక్సన్ అని చెప్పి అని అన్నప్పటికీ నాకు అర్థం అవల ఒక నార్మల్ ఒక ఎక్కడో పుట్టిన పర్సన్ ఇక్కడ ఉండడం ఏంటి, పక్క స్ట్రీట్లో చనిపోయాడు, మాకు ఇక అసలు ఇవాళ కూడా తెలియదు మాకు. సో మనకు తెలియని లైఫ్ ఇంకో ఏదో లైఫ్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి నాకు తెలిసింది ఏంటి, ఒక మ్యూజిక్. సో ఆ మ్యూజిక్కి రిలేటెడ్ పర్సన్ కాబట్టి అక్కడ రిలేట్ అయినా ఆ రోజు నేను నైట్ అండ్ నైట్ ఇంట్లో నుంచి ఎస్కేప్ అయిపోయాను. ఫస్ట్ అంటే నేను చెన్నై వెళ్దాం అనుకుని ట్రైన్ ఎక్కాను, ముంబై వెళ్ళిపోయాను. సో అక్కడ మళ్ళీ అక్కడ కొంతమంది చిన్నపిల్లని కదా, లైక్ ఐ థింక్ ఐ వాజ్ 12-13 years. ఆ టైంలో 12-13 years నుంచి మ్యూజిక్ పర్స్యూ చేయడానికి ఇంట్లోంచి వచ్చేసారా? అంటే మ్యూజిక్ కూడా ఏం తెలియదు, తెలుసు అని చెప్పి తెలుసు అన్న ఒక ధైర్యం, ఏదో చేసేద్దాం. కరెక్ట్, ఐ అండర్స్టాండ్. అంటే లోపల అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చేసేది మన కాన్ఫిడెంట్, ఇంతే పక్కా ఇదే జరుగుతుంది అనుకో ఇంక వెళ్ళిపోతారు అంతే. ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ ఎవరు బిలీవ్ చేయట్లా, నువ్వు ఉండరా, మేము మాట్లాడతాం, నువ్వు పోతే ఫిల్మ్స్ లో నీకు పెడతారా, ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు అక్కడ లేక అంటే ఎవరితో చెప్పాలన్నా కూడా అదేదో ఫేక్ లాగా ఉండేది. ఐ అండర్స్టాండ్. ఆ ఏజ్ అలాంటిది, దాని తర్వాత ఎవరు లీడ్ చేసేవాళ్ళు లేరు. గబుకుని 12 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరు ఆ సూపర్ రాను పదరా అని అనరు కదా, ఎవరు లేరు అట్లా. సో అట్లా అక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్. కానీ మ్యూజిక్ తర్వాత నాకు అనిపించింది, అండ్ నాకు బేసిక్గా నేను రెగ్యులర్గా అంటే ప్లెయిన్గా అంటే మెలోడీ అంటే చాలా ఇష్టము. అంటే మెలోడీతో పాటు కొంచెం ఐ టోటలీ అండర్స్టాండ్. మీ ఎనర్జీకి తగ్గట్టుగా ముగ్గురు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్, ఒక మంచి ఎనర్జీ ఉన్న సాంగ్తో మనం క్లోజ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం. ఒక్కసారి మీరు ముగ్గురు కలిసి ఒక పాట వినాలనుకుంటున్నాను విత్ దట్ హై ఎనర్జీ సాంగ్. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు పాడుతూ ఉంటే ఇప్పటిదాకా మనం విన్నాం కాబట్టి ఇప్పుడు ముగ్గురు కలిపి పాడితే ఎట్లా ఉంటుంది అన్నది చూడాలనుకుంటున్నాం. వాళ్ళు పాడతారు, వాళ్ళతో సింక్ అవుతాను. అదే ఆలోచిస్తుంది. అబ్బా ఎంత మాట అసలు. మా నేహత ఎవరన్నా సింక్ అవ్వాల్సిందే. రెడీ, స్టార్ట్, 3, 2, 1 గో. కలిసి ఏం పాడాలి, తనకి తెలుగు రాదు కదా. ఓకే ఫైన్, సరే మీరు ఇద్దరు స్టార్ట్ చేయండి. షీల్ స్టార్ట్ హమ్మింగ్ ఇట్. లైక్ నేను పాడతా, ఒకటి పాడతారా? అయితే నువ్వు స్టార్ట్ చేస్తూ ఉండు, ఈ లోపు ఫాలో అవుతారా, ఈ లోపు తను జాయిన్ అవుతారు. ఇవాళ సింగర్ ని మ్యూజిక్ డైరెక్టర్ ఫాలో అవుతారు. అద్భుతం. ఓకే సూపర్. స్కేల్ డి. శివ శివమూర్తి గణనాథ, శివుని కుమార గణనాథ. 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 థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు ఆ పాటలో సింక్ అవ్వడానికి వాళ్ళిద్దరూ కొంచెం ట్రై చేస్తున్నారు, బట్ ఎక్కడైనా సరే మా నేహ అంటే తందే పై చేయి ఉంటుంది. సరే ఓకే, ఇట్ వాజ్ వండర్ఫుల్ జాయినింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి, బట్ స్టిల్ యూ మేడ్ అస్ దిస్ డే టు డే. మా కోసం వచ్చారు అండ్ ఈ నిమజ్జనం ఉత్సవాలలో మీరందరూ కూడా భాగమైనందుకు రియలీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.